వర్షాకాలంలో కూడా ఎండలు కూడా తక్కేదిలే అన్నట్టున్నాయి ఏంటండి బాబు. 24 గంటలు ఏసీలు అలాగే కూలర్ల మధ్యన పడుకుంటే ఈ ఉన్న కాస్త ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు నేచురల్ గా వచ్చే నేచర్ ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. మీరేమంటారు? చాలా రోజులు అయిపోయింది పిల్లల్ని సరదాగా పార్క్ తీసుకొచ్చి, అందుకని ఈ రోజు పార్క్ కి అయితే వచ్చాం అన్నమాట. ఇక్కడ చూస్తేనేమో నార్త్ ఇండియన్స్ ముస్లిం ముతక అని భేదం లేకుండా పొట్టి పడుతూ మరి ఫాస్ట్ గా ఉయ్యాలు ఊగుతున్నారు. పక్క వాళ్ళు ఉయ్యాలు ఊగుతుంటే ఇక మా పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటూ ఉన్నారు మట్టి పిసుకుతా. అలాగే ప్రేమ్ కూడా ఎప్పుడూ లేని ఇవాళ ఫస్ట్ టైం అయితే ఉయ్యాలెక్కి మరీ ఊగాడనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఉయ్యాలెక్కమన్నా సరే బెంబెలెత్తుతూ బెదిరిపోయి ఏడుస్తూ ఉండేవాడు. అలాంటిది మా ప్రేమ ఫస్ట్ టైం హ్యాపీనెస్. అన్నాళ్ళు కూడా వాళ్ళ నేల మీద పడుకుంటారంట. అలాంటిది ఈ రోజు బెడ్ మీద అయితే పడుకుంటారనమాట. ఉయ్యాలు ఊగుతున్నంత సేపు కూడా పాటలు పాడుతూ అలాగే డాన్సులు చేస్తూ ఉన్నారు. పార్క్ నుంచి రిటర్న్ అయిపోయి మార్కెట్ కి అయితే వెళ్తున్నాం. ఇక అక్కడ రాజస్థాన్ వాళ్ళు అయితే ఇలా డాన్సులు అయితే వేస్తూ కనిపించారన్నమాట. నెలపటి పోవడంతో శ్రావణ మాసం వెళ్ళిపోయిందంట. వీళ్ళకి లాస్ట్ డే వీళ్ళకి నవరాత్రి కింద లెక్క. అలాగే రోడ్ల మీద రకరకాల ఆకులు అలాగే శనగలు కూడా పంచుకుంటూ ఉన్నారు క్యారీ బ్యాగ్ లో.